అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత డబ్బులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి 20 విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసిందనమాట. మరి ఇప్పటికే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19 విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ప్రస్తుతానికి 19 విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి 19 విడత కింద 2,000 రూపాయలు ఆల్రెడీ జమ అయిపోయాయి రైతులందరికీ కూడా. మరి 20 విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే చేసింది. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా, అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకైతే కొన్ని సూచనలు అయితే చేసింది. మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి, మరి ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి, ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి తప్పకుండా మీరు చివరి వరకు చూడండి వీడియోని. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇలా చేయండి. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున వాళ్ళందరికీ కూడా మనకు సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున, అంటే సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల డబ్బులను పూర్తి చేసి 20 విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రైతులకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులను పొందుకోవడానికి. మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు. మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు పొందాలి అంటే రైతు గుర్తింపు కార్డు, నేను గత వీడియోలో చాలా వీడియోలో చెప్పాను, మీకు గుర్తు చేశాను కూడా, రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి. మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైతు గుర్తింపు కార్డు ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇంకా ఎవరైనా కొత్త రైతులు ఉంటే కనుక అప్లై చేసుకోండి. ముందుగా కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. వెంటనే కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటే దాని ప్రకారం మీకు అందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఎవరైతే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి మనకు ఆదేశాలు అయితే అందాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేయండి. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క సమాచారం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి తప్పకుండా రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా ఊహించినట్లుగానే ప్రభుత్వం అయితే ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చేసింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా
ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క సహాయాన్ని అయితే అందిస్తాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. మరి తప్పకుండా ఇలా చేసి మీరు సహాయాన్ని అయితే పొందొచ్చని ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు అయితే మీకు అవగాహన కల్పిస్తారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ అనేది మనకు మొన్నటికే పూర్తయిపోవాలి, అంటే 20 మొన్నటి నుంచి ప్రారంభం కావాల్సింది. కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాయిదా పడింది. మరి త్వరలోనే దీనికి సంబంధించిన కొత్త తేదీని కూడా ప్రకటిస్తారని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పి కూడా మన తెలంగాణ అధికారులు అయితే తెలియజేశారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా ఉంచుకోవాలి. అలాగే ఫోన్ నెంబర్ కూడా మనకు తప్పనిసరిగా అందించాలి. ఇక ఏఈఓలు అయితే ఈ యొక్క కార్డు అనేది మీకు ప్రతి రైతుకు కూడా యూనిక్ ఐడి, అంటే మనకు ఏదైతే రైతు గుర్తింపు కార్డును అయితే క్రియేట్ చేస్తారు. ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతులు, కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఈ ప్రక్రియ వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతుందని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక పీఎం కిసాన్కు ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మరి పీఎం కిసాన్కు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా రిజిస్టర్ అయిన తర్వాత పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. మరి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్తో పాటు మిగిలినటువంటి అవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈకేవైసీ చేసుకోవడంతో పాటు ఎన్పిసిఐ లింకు, అలాగే ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. దాని ప్రకారం కనుక మీరు లబ్ధి పొందొచ్చు అనమాట. తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని మీరు లబ్ధి అయితే పొందండి. దీంతో పాటుగా మనకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అనేది తప్పనిసరి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటేనే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత డబ్బులు అయితే విడుదల కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19, 20 విడతల డబ్బులను అయితే మీకు రాష్ట్ర ప్రభుత్వం, అంటే గతంలో మీకు డబ్బులు పడకుండా ఉన్నా కూడా ఆ డబ్బులను అందించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి తప్పకుండా మీరు ఈ ముందుగా పీఎం కిసాన్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ పూర్తి చేయండి. ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి. తర్వాత రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి, అదే మన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి. మరి ఈ విధంగా అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపట్టుకొని దీనికి అప్లై చేసుకుంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలను అయితే అందిస్తాయి. అలాగే తెలంగాణలో అయితే రైతు భరోసా, పీఎం కిసాన్ అందిస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి. మరి రెడీగా ఉండి దాని ప్రకారం మీరు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారైతే అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయి. తెలంగాణలో ఉన్నవారైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి. ఇప్పటివరకు రైతు భరోసా పడని వారు ఎవరైనా ఉంటే ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు కూడా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఈకేవైసీ చేసుకుని, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తీసుకురావడం జరిగింది. ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఈ విధంగా మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి. మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందండి. మరి ఇదే అప్డేట్, తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.
ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే తీసుకొస్తూనే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం.